హాయ్ అండి, నమస్తే. చూసారా నేను ఎక్కడున్నానో చెప్పుకోండి. సీతానగరంలో ఉన్నాను. కాకినాడ చెల్లి జాయింగే మూటలు కూడా అన్నీ సర్దిస్తానండి. 2-3 రోజుల్లో ఫ్రీ రెంట్ అండి. మా నాన్నకి మేనత్త గారి ఇల్లు ఫ్రీ రెంటు. అందుకు వెళ్తున్నాను. ఎవరైనా నాతో గొడవ పడేవాళ్ళు ఉండి ఇంటి వాళ్ళని ఖాళీ చేయమని అన్న వాళ్ళు ఉంటే రావచ్చు, డైరెక్ట్గా అటాక్ అవ్వచ్చు, ఏమీ పర్వాలేదు, రండి. మీరు ఏ ఏ అంటూ రావట్లేదు, ఏ ఉద్దేశం, ఏ చుట్టాలు, ఏ పట్టాలు అన్న దాంతో మీరు దగ్గరికి రావచ్చు. నా చుట్టాలు అయితే నా జోలికి వద్దానికి రారు, వాళ్ళ జోలికి నేను వెళ్ళను, నా జోలికి వాళ్ళు. ఈ మధ్యన మాత్రం కొంచెం పాపని ముడ్డుగిల్లుతున్నారు. ఆ ముడ్డుగిల్లుతో కీ ఇస్తుంది, ఆ కీ నా దగ్గర వదులుతుంది. ఏమీ పర్లేదు, మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఫ్యామిలీ ఓకే. వాళ్ళన్నా కూడా నాకేమీ పర్వాలేదు. మీరెవరు చెప్పండి? నా చుట్టాలా, పట్టాలా, లేకపోతే రంక మొగుళ్ళ, ఉంచుకున్న మొగుళ్ళ? ఏ ఉద్దేశంతో మీరు అంటున్నారు నన్ను చెప్పండి ఒకసారి. కొట్టానంటే మళ్ళీ జోడు తెగిపోతుంది ఒక్కొక్కళ్ళకి కూడా, నా జోలికి వచ్చిన వాళ్ళకి. అర్థమవుతుందా? అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. ఎక్కడ ఉన్నాను? సీతానగరాన్ని ఉన్నాను. 4 డేస్లో కాకినాడ చెల్లి జాయింగే. అడ్రస్ కూడా పెడతాను. థియేటర్ పక్కన ఫ్రీ రెంటు, చుట్టాలు ఓకేనండి. చూశారు కదా, నేను పుట్టిన పెరిగిన ఊరు, ఇల్లు ఓకే. సరేనా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నా పిల్లకి ముడ్డు గిల్లిన వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు, ఇత్తడైపోతుంది, ఇత్తడైపోతుంది. డైలాగులతోటి మీకు బీపీ షుగర్లో రేజ్ అయ్యేలా నేను చేస్తాను. అర్థమవుతుందా? మంచిగా ఉందని చెప్పే మీరు నాతో మాట్లాడరు, నేను మీతో మాట్లాడను. అలాంటప్పుడు నా పిల్లకి మీరు ఫోటోలు పంపి దానికి కీ ఎందుకు ఇస్తున్నారు? ఆ కీ మళ్ళీ నన్ను ఎందుకు వదులుతుంది? మా పిల్ల నన్ను చూడదు, నాకేమీ పెట్టదు. సంవత్సరానికి ఒక్కసారి 2 చీరలు పెడుతుంది. అలాగే నేను సంవత్సరానికి దీపావళికి నాకు చూసినంత డబ్బు నేను ఇస్తాను, అంతే. మేమిద్దరం చూసుకుంటాం బలాబలాలు. మీకేంటంట? మీరు ఏమన్నా దాన్ని అల్లా పల్లా చూసారా? బాగోపోతే ఆదుకున్నారా? ఏదీ లేదు. నేను చూశాను, నేను ఆదుకున్నాను. ఏంటి? నా బిడ్డ కాబట్టి. అలాగే లంజముండలారా, ఎవరు రాకుండి, నా జోలికి ఎందుకు వస్తున్నారు? రాకుండి. మీ పిల్లలు, మీ అమ్మాయి, మీ కొడుకులు వాళ్ళు తప్పటడు వేయకుండా, తప్పటిదారి తొక్కకుండా, చెడ్డ స్నేహాలు చేయకుండా కాపాడుకోండి. అర్థమవుతుందా? ఓకేనండి. ఇది సీతానగరాన్ని తీస్తున్నానండి. నేను 2 డేస్లో కాదు 4 డేస్లో ఈ బస్తాలు కూడా మూటలు కట్టేశాను, బట్టలు కూడా మూటలు కట్టేశాను. వ్యాన్ మాట్లాడుకోవాలండి. ఇంకా వ్యాన్ మాట్లాడాక అప్పుడు నేను సీతానగరం చెల్లే జాయింగే. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ నేను బాగుండాలి, అదండి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, చక్కగా నాకు మళ్ళీ అందంగా ఉన్నదండి. ఓకే, ఎంత బాగుందో చూడండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.